నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ఎటువైపు? వాస్తవానికి అటు ఫ్యామిలీలోనూ అర్థం కావట్లేదు, ఇటు పార్టీలోనూ అర్థం కావట్లేదు. వాస్తవానికి కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు అన్నీ కూడా ఈ డీలిమిటేషన్ కావచ్చు వీటికి పూర్తి విరుద్ధం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో పూర్తి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గతంలో చెప్పాం. అది తల్లి కాంగ్రెస్ అయితే ఇది పిల్ల కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ అటు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేదా వివేకానంద రెడ్డి గారు కావచ్చు, లేదంటే మడుకు రోషయ్య గారు కావచ్చు, వీరందరూ కూడా ఆత్మక్షోభించేటువంటి తట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూస్తుంటే ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి నేరస్తుడండి. అనేక కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అతను వాళ్ళతో బహిరంగంగా పొత్తు లేకపోయినా చచ్చినట్టు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాడు ఇన్నాళ్ళు. 14 నుంచి 19, 19 నుంచి 24. 14 నుంచి 19లో యాక్చువల్గా ఎన్డీఏలో టీడీపీ కూడా ఉండి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి వ్యతిరేకంగా పోటీ చేసిన టీడీపీ బీజేపీ మధ్య సఖ్యత చెడిపోయేలాగా చేసి ఆ బ్రోకర్ ఉన్నాడు కదా విజయసాయి రెడ్డి, అతను అక్కడ పెట్టుకుని మొత్తం మీద వాళ్ళ మధ్య గొడవలు వచ్చేలాగా విభేదాలు వచ్చేలాగా ట్రై చేశారు. పని జరిగింది. అది తర్వాత 19లో అధికారంలోకి వచ్చాడు. తర్వాత కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు వాళ్ళతోటి. కొన్ని తీవ్రమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కొన్ని ఇటువంటి నేరస్తుల మీద చర్యలు తీసుకునే అవకాశం లేకుండా చాలా మేనేజ్మెంట్ చేసుకున్నాడు. అంచేత వాళ్ళు వ్యతిరేకించలేడు. ఎందుకంటే అతని జీవితకాలం అతను ముఖ్యమంత్రిగా తిరగలేని అధికారంలో ఉన్నా సరే రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలి, కాంగ్రెస్కి విశ్వాసంగానే ఉన్నాడు. ఒక్కసారి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టి పోయినా తర్వాత ఇందిరాగాంధీ కుటుంబానికి అతను విశ్వాసంగానే ఉన్నాడు. అక్కడే పడి ఉన్నాడు. ఒకసారి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టి పోయాడు, అక్కడ అతను గెలిచాడు కానీ పార్టీ ఓడిపోయింది. అప్పుడు మళ్ళీ వెంటనే ఇందులోకి వచ్చేసాడు ఐ కాంగ్రెస్లో. తర్వాత రెడ్డి కాంగ్రెస్ ఐ కాంగ్రెస్లో కలిసి మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయిపోయింది. అప్పటి నుంచి హస్తం గుర్తు ఉంది. 78లో హస్తం గుర్తు తీసుకుని వీళ్ళు గుర్తు కూడా దొబ్బేశారు. వాళ్ళు ఆవుదూడ గుర్తుండేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇందిరాగాంధీని బయట తోసేశారు. వాళ్ళు సస్పెండ్ చేస్తారు పార్టీ నుంచి. ఆవిడ సొంతంగా పార్టీ పెట్టుకుంది కాంగ్రెస్ ఐ అని. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడంటే అతని బుద్ధి అంతా తొక్కేది చక్రం, బుద్ధి వక్రం ఉన్నాడు. అతను మనిషి వక్ర బుద్ధి ఉన్నవాడు, వంకర భావం. అతను అంతా ఫెయిర్ గేమ్ ఎప్పుడు ఆడు, ఫౌల్ గేమ్ ఆడటం అలవాటు, రొంకు వ్యవహారాలు చేయటం అలవాటు అతనికి. ఎందుకంటే ఫెయిర్గా స్ట్రైట్గా ఇప్పుడు టీడీపీ ఉందనుకో, టీడీపీని పొత్తు లేకుండా గెలవదు అది ఇదని మాట్లాడతారు వీళ్ళు. 2004లో రాజశేఖర రెడ్డి ఎవడ కనపడితే ఆడితే పొత్తెట్టుకున్నాడు. వాళ్ళ బాబే ఎవరు బాబు అంటే మీరు అఫెండ్ అవ్వకుండా వాళ్ళ నాయన అని బాబు అని రకరకాలుగా మాట్లాడతారు. అంచేత వాళ్ళ నాన్న కూడా రకరకాల పొత్తులు ఎట్టుకుని ఓడించగలిగాడు టీడీపీని. పొత్తులు అనేటువంటి రాజ్యాంగం విరుద్ధం కాదు, రాజకీయ విరుద్ధం కాదు. ఎవరితోన్నా కలిసి పోటీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. భావజాలం కలిసి లేకపోతే అధికారం పంచుకోవడానికి దేనికన్నా కావచ్చు కలిసి పోటీ చేస్తారు. అనేక సార్లు జరిగినాయి. ఇక్కడ టీడీపీని మీరు సింగిల్గా రాలేదు ఇలాంటి మాటలు మాట్లాడతాడు అతను. సింగిల్గా వస్తే మాత్రం నువ్వు ఏంటండి వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అతను ఎన్డీఏ కూటమి మీద అతను 14, 19 మీద ఓడిపోయాడు. 19లో మళ్ళీ టీడీపీ సింగిల్గా పోటీ చేసింది. తర్వాత ఎన్డీఏగా మళ్ళీ 2024 పోటీ చేశారు. ఇతను నేను ఎవరితోటి పొత్తు లేదంటాడు కానీ అతను ఖచ్చితంగా కేంద్రంలో వాళ్ళతోటి 19లో పొత్తులో ఉన్నాడు. రొంకు పొత్తు అది, దాన్ని రొంకు అంటారు. అంటే వివాహేతర సంబంధాన్నే పల్లెటూళ్ళు ఈ రొంకురే అంటారు. వాళ్ళు రొంకు వ్యవహారాలకు అలవాటు పడ్డారు. వాళ్ళు ఫెయిర్గా ఫెయిర్ గేమ్ ఆడరు, వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడతారు. అది కళ్ళ ముందు స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు మరి ఆ బీజేపీ వాళ్ళు కూడా తప్పే కదా అంటారు. ఇప్పుడు వెనకాల పడిపోతున్నారు. ఇంకా ఎవరన్నా వచ్చేసి ఆడదైనా మగవాళ్ళైనా, ఒక ఆడదనంకాల మగవాడు పడిపోతున్నాడు అది కరుణించిన, మగాడంకాల ఆడది పడిపోయినాడు కరుణించిన, అది కరుణించినోడు ఏం తప్పు కాదు. అర్థమైందండి? అదనమాట. అంటే అంత రొంకేవారం చేస్తారు వీళ్ళు. మళ్ళా ఆ బుద్ధి పోలేదు వాళ్ళకి. ఆ గుమ్మం కాడ పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడన్నా మళ్ళీ తలుపు తీస్తారమో దూరేద్దామని. అక్కడ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఇస్తే వాళ్ళకి ప్రమాదం. ఎందుకంటే వీళ్ళతో అవసరం ఉంది. అప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఎందుకు లేనిపోని గొడవ, అటువంటి క్రిమినల్తో మనకి ఎందుకు బాబు అనుకుంటున్నారు. అయినా సరే అతను వాళ్ళు అడగకపోయినా సరే మద్దతు ఇదే కాదు. అంతకుముందు అనేక బిల్లు వాళ్ళు ఏం పెట్టినా కానీ రాష్ట్రపతి ఎన్నికైనా ఏమైనా ఏమన్నా మేము ఉన్నామంటే రెడీగా అని చెప్పి చేయెత్తేస్తున్నారు వాళ్ళు. మొన్న ఏదో వాకౌట్ చేసి పోయారు అమరావతి విషయంలో.
దేశం అంతా సపోర్ట్ చేసిన అంటే ఊరందరిది ఒక దారి ఉలిపికట్టు ఒక దారి అన్నట్టుగా దానికి సీ అనిపించుకున్నారు. అవును, అర్థమైందండి. కాబట్టి ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్ అయినా మహిళా సాధికార బిల్ అయినా మేము చాలా గొప్పవాళ్ళం, ఈ బిల్లు మాకు మహిళల మీద చేసాం అని వంకెట్టుకుంటాడు. ఇప్పుడు అదే చెప్తారు కాబట్టి మేము సమర్థించేవాళ్ళు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పిల్లి మొగ్గులు వేసినా ఏం చేసినా కేంద్రానికి వాళ్ళు అడిగినా అడగకపోయినా ఇతను మద్దతు ఇవ్వాల్సిందే. మద్దతు ఇవ్వకపోయినా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని వ్యతిరేకించినా ఇప్పుడు చంద్రముఖి సినిమా ఉంటుంది. చంద్రముఖిలో వాళ్ళ స్నేహితుడు కైలాష్ అని ఉంటాడు, వాళ్ళ భార్య గంగ. ఆ అమ్మాయి పొసెసివ్గా ఉంటుంది, చంద్రముఖి ప్రభావంలో ఉంటుంది. చెప్తాడు, మీ ఆవిడ ఇలా ఉందరా బాబు, చంద్రముఖి ప్రభావం ఉంది మీ ఆవిడ మీద, మెల్లగా గంగ చంద్రముఖి కింద మారిపోతుంది అంటే ఇవన్నీ నేను నమ్మను. సరే దుర్గాష్టమి నాడు ఈశ్వర్ నన్న ఆ రాజుని చంపడానికి చూస్తుంది, ఆ వాళ్ళ చంపుదామని ప్లాన్ వేసుకుంటుంది. చంద్రముఖి ఆవహించిన గంగ. సరే నేను నమ్మను అంటాడు. సరే అయితే నేను దుర్గాష్టమి నాడు నేను ఇక్కడ ఉండొద్దు, బట్టలు కొనుక్కుంటానికి బయటికి వెళ్దామని చెప్పి అడుగుతానంటాడు. అప్పుడు తమిళంలో కేటు పారు అంటాడు, అడిగి చూడంటాడు తెలుగులోనే డబ్బింగ్లో. అలాగే ఒకసారి జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని వ్యతిరేకించి చూడమనండి. దమ్ముంటే ఆడు సింహం పులి అంటున్నారు కదా, దక్షిణాదికి అన్యాయం జరిగిపోతున్నారు, గొగ్గులు బిడేస్తున్నారు కదా వాళ్ళ బ్యాచ్ అంతా. ఒకసారి అడిగి చూడమనండి. మోడీ గారిని అమిత్ షాని వ్యతిరేకించి చూడమనండి, వెంటనే చపాతీ చేసుకోవాలా జైల్లో కూర్చుని. ఆ భయం ఉంది వాళ్ళకి, గజ్జ వణికేస్తున్నాడు. ఈ మద్యం అయ్యే అనుకుంటే మద్యం కేసు ఎప్పుడు తలుపు కొడతారో అని యలహంకలో ఉండాలా తాడేపల్లిలో ఉండాలా, అప్పుడు మళ్ళీ లోటస్ పాండ్కి మారిపోతుండే. ఎక్కడ అంటే వీళ్ళకి తెలవకూడదంటే ఎక్కడున్నాడో ఆవిడకి చెప్పడం అన్నమాట. బాడీ డబుల్ లాగానే నివాసం డబుల్ త్రిబుల్ అనమాట. ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలవకుండా అనమాట. సారీ కాబట్టి ఇక్కడ లేరండి, అక్కడ ఉన్నారండి, యలహంకలో ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళే లోపల అక్కడ నుంచి తాడేపల్లి వెళ్ళిపోయారు, వీళ్ళు ఎలా తిప్పుతారన్నమాట. ఇది పరిస్థితి. వాళ్ళు ఎన్ని శాస్త్రాలు చేసినా ఎన్ని చేసినా బిల్లు అయితే పాస్ అవుద్దండి. అసలు ప్రమాదం ఎక్కడ ఉంటుందంటే డీలిమిటేషన్, మహిళా సాధికారత బిల్లు అనేటువంటిది అందరూ స్వాగతిస్తారో అది నిజంగా అవసరం, అత్యవసరం, ఆవశ్యం. ఈ డీలిమిటేషన్ బిల్ దగ్గరికి వచ్చేటప్పుడు ఏమవుద్దంటే, ఈ నాన్నగారు ఒకప్పుడు ఏం చేశాడంటే ఆయన హయాంలో వచ్చింది ఇది 2009 ఎన్నికలకు ముందు. తెలుగుదేశం పార్టీకి అప్పటి వరకు కూడా 294 నియోజకవర్గాల్లో 45 నియోజకవర్గాలు అసలు ఓటమే తెలియని నియోజకవర్గాలు ఉండేవి. వాటిలన్నింటిని డిస్టర్బ్ చేసేది. అంటే ఆ సంబంధం లేకుండా ఈ మండలాన్ని తీసుకెళ్ళి ఉదరకా మాల్ అన్నట్టు మార్చేసి కొన్ని వాటిని ఎస్సీ రిజర్వ్ చేసేసి రకరకాలు చేస్తాడు. కొవ్వూరు ఇలాంటి స్టాండర్డ్గా టీడీపీ గెలిస్తే రిజర్వ్ చేస్తాడు. పత్తిపాడు ఓటమి ఉండదు, దాన్ని ఎస్సీ రిజర్వ్ ఇలా చేస్తాడు అన్నమాట. ఏవో మండలాలు కలిపేసి నీవు నేర్పిన విద్యే నీరజాక్ష, నీకు ఈ 11 కూడా రానివారు వీళ్ళు. అంటే ఇప్పుడు 175, 233, 280 ఎంతో అయిపోతాయి. ఇప్పుడు 263 ఎన్నో అవుతాయి. 263 అంటే ఇప్పుడు 175 11 వచ్చినాయి కాబట్టి 263 కాబట్టి ఒక 25 ఎన్నో రావాలి కదా మామూలుగా లెక్క ప్రకారం. చచ్చినా రానివారు నీకు. నీ పులివెందుల్ని బద్వేలు నియోజకవర్గంలో అప్పుడు ఓసీ బద్వేలు మనకు టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నది, వీరారెడ్డి గారు ఆ నియోజకవర్గాన్ని ఎస్సీ చేసాడు కడప జిల్లాలో. ఇప్పుడు ఏం చేస్తారంటే టకాలు మన అందులోంచి 2 మండలాలు తీసి ఇందులో పెడతారు పులివెందుల్లోని. టఫా అంతే, అది ఎస్సీ అయిపోద్ది. కడప పార్లమెంట్ని కూడా ఎస్సీ చేస్తారు, చిత్తూరు మానేసి. చిత్తూరు ఎస్సీ, ఇప్పుడు చిత్తూరుని ఓసీ చేసి కడప పార్లమెంట్ని ఎస్సీ చేస్తారు. తిరుపతి, చిత్తూరుని అందులో కొన్ని నియోజకవర్గాల నాటికి అటు ఇటు జరిపేసి రాజంపేటని కడపనే ఎస్సీ చేశారనుకోండి, ఏం పిక్తారు వీళ్ళు, ఏం పెగ్గలరు వీళ్ళు. ఇప్పుడు ఆ పాత 4 రాయలసీమ జిల్లాల్లో పెరగాల్సినన్ని పెరగనివ్వకుండా తూర్పు ఉభయ గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర, ఈ మధ్య ఆంధ్రాలోను, ప్రకాశం జిల్లాలోనే ఎక్కువ సీట్లు పెంచుకుంటారు. అంటే
నువ్వేం పెగ్గలవు. నీ కథ ప్రజలు ముగించారు, ప్రజలు ముగిస్తారో రీఆర్గనైజేషన్ కూడా ముగిస్తుంది నీ కథ. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్, వాస్తవానికి ఇప్పుడు పులివెందల్ని ఒకవేళ వాళ్ళు చేసినట్టుగా గతంలో 2009 కన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు ఒకవేళ అనుకోకుండా వ్యూహాత్మకంగా అనుకోకుండా అది పులివెందల ఎస్సీ అయింది అనుకోండి, ఇప్పుడు రెడ్డి కాదు నేను ఎస్సీ అని కూడా అనే అవకాశం ఉందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఎస్సీ కాదు అని చెప్పి మార్చుకున్నాను ఏమున్నదండి, కుదరదు. అతను కమలాపురం గట్టా పోతే వాళ్ళ మావయ్య మేనమావయ్య ఇప్పుడు అతనికి ఎంతసేపు వాళ్ళ బాబాయ్ది వాళ్ళది వాళ్ళ పల్లెల్లో తీసుకుతింగేస్తాం అలవాటు కదా. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ సీటు దొబ్బేయాడు కడప పార్లమెంట్కి అప్పుడు. తర్వాత లాన్ సర్దుకున్న తర్వాత పులివెందులు తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ బావదే మావయ్యతో వెళ్ళిపోతాడు కమలాపురంలో మన వాళ్ళు ఈజీ కొట్టేస్తారు అక్కడ. అలా ముగిస్తారు కదా. ఓకే. లేదంటే అతను దమ్ము ధైర్యం ఉంటే మంగళగిరో, రాజమండ్రియో, విజయవాడ, వైజాగ్ ఎక్కడికో చోట రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. ఈ మాట నేను అప్పుడు మొన్న 24 ఎలక్షన్ అప్పుడే ఛాలెంజ్ చేసాం. నువ్వు కోటలో ఉండి ఓవర్ యాక్షన్ చేయటం కాదు, తోపు తురుము వైనాట్ 175 వైనాట్ కుప్పం అంటున్నావు కదా, ఈ దమ్ముంటే రా అక్కడికి. మంగళగిరిలో పోటీ చేయి, విజయవాడ తూర్పు పోటీ చేయి, లేదా విజయవాడ సెంట్రల్ పోటీ చేయి, ప్రకాశం జిల్లాలో పోటీ చేయి, లేదంటే వైజాగ్లో పోటీ చేయి, లేదా శ్రీకాకుళం పాతపట్నంలో పోటీ చేయి, నీ దమ్ముంటే రా అని కేకేసాం. వాళ్ళు ఎంత చెవుల్లో దూదెట్టేసుకుంటారు రెండు అలాంటి. అర్థమైందండి. అది సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఎప్పుడూ లేనిది ఎన్నడూ లేనిది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ధర్మంగా వ్యవహరించినా సరే అతను మడతడిపోతాడు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన కాకుండా పెంచుతున్నారు. ఇప్పుడు కొన్ని మండలాలు ఏం చేస్తారంటే టీడీపీ అనేటువంటి 44 సంవత్సరాల పార్టీ వేళ్ళు ఊనిపోయి మర్రి చెట్ల ఓల దిగిపోయి ఉన్నది. ఆ పార్టీ బలమైన నాయకత్వం, బలమైన క్యాడర్ ఉన్న ఏరియా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ దగ్గర ప్రతి డేటా ఉంటుంది. అవును. ఎందుకంటే ఇన్ని ఎన్నికల్లో పోటీ చేశారు, ఎప్పుడు ఏ ఎలక్షన్కి ఎంత పడింది అనేటువంటి డేటా ఉంటుంది. దాని ప్రకారం సెట్ చేసుకుంటారు. అంతే సింపుల్. వాళ్ళు పెద్ద అన్యాయం కూడా చేయగలదు, మోసం కూడా చేయగలదు. వీళ్ళ ఫినిష్ అండి. ఎంత వెసులుబాటు ఉన్నదా అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వ్యతిరేకిస్తాడో బుర్ర బుద్ధి ఉంది వాళ్ళకి. ఎవరికైనా చెప్పడానికి ఉన్న అర్థం ఉండాలి కదా. కాబట్టి మీరు మూసుకుని కూర్చుంటే మంచిది. సో చూద్దాం సార్, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చేష్టలకు మాత్రం పైన ఉన్నటువంటి ఒక రాజశేఖర రెడ్డి కావచ్చు, వివేక కావచ్చు, ఎవరిదైనా సరే ఆత్మశోభించేటువంటి మళ్ళీ శోభిస్తున్నది. రోజు రాత్రులు వచ్చి మాట్లాడతారని చెప్పాడు కదా, చెప్తారు వాళ్ళు. చంద్రబాబు ఇలాగని చెప్తాడు. ఇప్పుడు ఆయనే చెప్పాడు, మనకి జోక్ కదండి. జగన్మోహన్ రెడ్డి నేను రాత్రి మా నాన్నతో మాట్లాడి పొద్దున్న, ఇప్పుడు కైలాసనాథ శాస్త్రి అని ఉంటాడు భక్తి కన్నప్ప సినిమాలోనే, నేను పొద్దున్నే కైలాసం వెళ్ళి వచ్చాను అంటూ ఉంటాడు రావు గోపాలరావు గారు. అలాగా ఇతను రాత్రి మా నాన్నతో మాట్లాడాను అంటున్నాడు. వాళ్ళ చిన్నాన్ని కూడా తీసుకొస్తాడు. వాళ్ళ నాన్న ఒకటే రాడు కదా. వాళ్ళ చిన్నాన్ని చూడగానే భయం అర్థం, మనకి మొక్కల కింద కొట్టించేసాం కదరా బాబు, పాప ఆత్మలు అయిపోయిన తర్వాత కోపాలు అయి ఉండే వాళ్ళకి. అర్థమైందండి. మంచి చెప్తారు, అదేటయా అలా కొట్టించేటి అని అడుగుతాడేమో అని భయం అతనికి. నేనేం తప్పు చేశాను రా బాబు, నన్ను అంత అది కాదు అన్నయ్య, నన్ను చాలా దారుణంగా చెప్పాడు. మామూలుగా ఏ విషమన్నా పెట్టేస్తే నిద్రలో పోతుంది కదా. నేను ఆడి మీద కూర్చున్నాడు, ఒకడు వచ్చి నా మీద గుండెల మీద కూర్చున్నాడు కొట్టి అని చెప్తే అది హృదయ విదారకం కదండి అది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.